మిత్రులందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. నేను మీ వంశీకృష్ణ. మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్. వీడియో స్టార్ట్ చేసే ముందుగా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. మిత్రులందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈరోజు ఈ వీడియోలో యూనిపే డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే యూడిపే యాప్లో మనం ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ విధంగా రీఛార్జ్ చేసుకోవాలి, అంటే మనం ఫండ్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, ఆ తర్వాత ఏ విధంగా రీఛార్జ్ చేసుకోవాలి, ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు, చివరి వరకు చూడండి. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి, ఓకేనా? ఇప్పుడు యూడిపే యాప్ చూడండి. ఇక్కడ యూడిపే యాప్ నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మొబైల్ రీఛార్జ్ ఏ విధంగా చేయాలని చెప్తా. దానికి ముందుగా వ్యాలెట్లో అసలు బ్యాలెన్స్ ఎంత ఉంది చూద్దాం. చూడండి, వ్యాలెట్ ఉంది కదా, వ్యాలెట్ పైన క్లిక్ చేస్తున్నాను. 183 రూపీస్ ఉందండి. 183 రూపీస్ నా వ్యాలెట్లో బ్యాలెన్స్ అయితే ఉంది. నేను 349 రూపీస్ రీఛార్జ్ చేద్దాం అనుకుంటున్నా నా మొబైల్కి. బట్ ఇక్కడ ఉందేమో చూస్తే 183 రూపీస్. 183 అంటే 349 అంటే ఇంకెంత? 166 రూపీస్ నేను యాడ్ చేయాలి. అది యాడ్ చేస్తే యాడ్ అవుతుందా లేదా ఈ వివరాలన్నీ కూడా క్లియర్గా చూపిస్తా. కావాల్సినంత యాడ్ చేస్తా. 166 రూపీస్. ఫస్ట్ యాడ్ చేయాలంటే ఈ వ్యాలెట్ అనే అమౌంట్ ఆప్షన్ పైన క్లిక్ చేద్దాం. వ్యాలెట్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ యాడ్ మనీ, ఇక్కడ యాడ్ మనీ ఉంది కదా, యాడ్ మనీ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి 166 రూపీస్ యాడ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, 183 రూపీస్ ఉంది నాకు. ఇక్కడ 166 రూపీస్ యాడ్ చేయాలి. ఇప్పుడు టైప్ చేసాను నాకు కావాల్సినటువంటి అమౌంట్. ప్రొసీడ్ టు యాడ్ అని ఉంది కదా, యాడ్ పైన క్లిక్ చేస్తున్నాను. రీడైరెక్ట్ అయిపోతుంది అనమాట పేమెంట్ గేట్వేలోకి. 166 రూపీస్ నేను యాడ్ చేశాను, పేమెంట్ గేట్వేలోకి రీడైరెక్ట్ అయింది. ఇక్కడ ఆప్షన్స్ చూడండి, రకరకాల ఆప్షన్స్, ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఇలా ఆప్షన్స్ ఉంటాయి. యూపీఐ యాప్స్ ద్వారా చేసుకోవచ్చు, ఫోన్పే నుంచి డైరెక్ట్గా చేసుకోవచ్చు, ఇలా ఉంటుంది. నేను ఫోన్పే పైన క్లిక్ చేస్తున్నాను. ప్రాసెసింగ్ యువర్ పేమెంట్ అని అడుగుతుంది. అది పేమెంట్ అనేది ప్రాసెసింగ్ అవుతూ ఉంటుంది అనమాట. ఫోన్పే పైన క్లిక్ చేసిన తర్వాత ప్రాసెసింగ్ యువర్ పేమెంట్ అని చెప్పి తిరుగుతుంది. అంటే నెట్ కొంచెం స్లోగా ఉంటే అలా తిరుగుతుంది. ఇప్పుడు నేను ఫోన్పేలో అకౌంట్ సెలెక్ట్ చేస్తున్నాను. పే 166 రూపీస్ సెలెక్ట్ చేసుకొని పాస్వర్డ్ క్లిక్ చేస్తాను. పాస్వర్డ్ టైప్ చేసి టిక్ మార్క్ పెట్టిన తర్వాత పేమెంట్ అయిపోయిన తర్వాత ఇలా వెయిట్ చేయాలండి. 166 రూపీస్ వెయిట్ చేస్తే ఆటోమేటిక్గా యాప్లోకి వచ్చేస్తుంది. కన్ఫర్మింగ్ పేమెంట్ అని వస్తుంది. తర్వాత సక్సెస్ అయిపోయింది. చూడండి, యూడిపే యాప్కి 166 రూపీస్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి బ్యాక్ వద్దాం. ఇప్పుడు ఒకసారి యాడ్ ఫండ్ అయింది కదా, యాడ్ ఫండ్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ మనకి యాడ్ ఫండ్ ఏదైతే చేసామో 166 రూపీస్ తర్వాత ఒక 14 రూపీస్ బ్యాలెన్స్ అయితే రావడం జరిగింది. మొత్తం 363 రూపీస్ అంటే ఇన్కమ్ కూడా వస్తూ ఉంది కదా, 363 రూపీస్ అయింది. ఇప్పుడు మొబైల్ రీఛార్జ్, ఆ మొబైల్ రీఛార్జ్ పైన క్లిక్ చేసి నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత జియో అని వచ్చింది. నేను 349 రీఛార్జ్ చేద్దామని చూస్తున్నాను. ఆ 349కి సంబంధించి ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇక్కడ ఉంది 349 రూపీస్. సెలెక్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఏదైతే ఇక్కడ టిక్ మార్క్ చేయాలి, ఈ బాక్స్ చూడండి, బ్యాలెన్స్ ఉంది. ఇక్కడ ఈ బాక్స్లో టిక్ మార్క్ చేయాలన్నమాట. అంటే వ్యాలెట్ బ్యాలెన్స్ నుంచి చేస్తున్నాను. కంటిన్యూ పైన క్లిక్ చేసి నా 4 డిజిట్ యూపిన్ ఎంటర్ చేయాలి. 4 డిజిట్ యూపిన్ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు వెరిఫై పైన క్లిక్ చేద్దాం. ఎప్పుడైతే వెరిఫై పైన క్లిక్ చేస్తామో ఇమ్మీడియట్గా కొంచెం అలా తిరుగుతుందండి, ఒక 30 సెకండ్స్ అలాగా. జియో రీఛార్జ్ చూడండి, జియో రీఛార్జ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా ఈజీ అండి. ఇక్కడ చూసుకోవచ్చు, ఆ మెసేజ్ కూడా వచ్చింది, రిసీవ్ 50 డే ఫ్రీ జియో హోమ్ ట్రయల్ అండ్ 90 డే హాట్స్టార్. రీఛార్జ్ కంప్లీట్ అయినట్టుగా నాకు మెసేజ్ కూడా రావడం జరిగింది. ఇక్కడ బ్యాలెన్స్ ఎంత వచ్చిందో చూడండి, అంటే కమిషన్ 34.9 కమిషన్ అయితే రావడం జరిగింది. చూసారా, 34.9 అంటే 10% కమిషన్ అనేది మనకి రావడం జరిగింది. ఈ రకంగా యాప్ నుంచి చాలా ఈజీగా రీఛార్జ్ చేయొచ్చండి. రీఛార్జ్ చేసిన తర్వాత మనం బ్యాక్ వచ్చి చెక్ చేయొచ్చు. ఒకవేళ రీఛార్జ్ చేసేటప్పుడు అలా నాకు రీఛార్జ్ అయినట్టు సక్సెస్ఫుల్ వచ్చి కమిషన్ చూపించింది కదా, అలా ఒక్కొక్కసారి
చూపించకపోతే ఇమీడియట్గా ఈ విధంగా బ్యాక్ వచ్చిన తర్వాత మరలా మొబైల్ రీఛార్జ్ పైన క్లిక్ చేసి ఇక్కడ హిస్టరీ పైన చూడండి. హిస్టరీ పైన ఇక్కడ మీరు చేసినటువంటి ఏదైతే రీఛార్జ్లు ఉన్నాయో అవన్నీ డేట్లు కనపడతాయి, అవి చెక్ చేసుకోండి. అర్థమైంది కదా? ఈ రకంగా మనకి యూడిపే యాప్లో మంచి కమిషన్స్ తోటి రీఛార్జ్లు కూడా సక్సెస్ఫుల్గా చేసుకోవచ్చు. ఎవరైనా సరే జాయిన్ అవ్వాలి అనుకుంటే వీడియో కింద లింక్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. హ్యాపీగా లింక్ ఉపయోగించుకొని జాయిన్ అవ్వండి. బాగా ఎర్నింగ్ చేసుకోవచ్చు అండి. ప్రొడక్ట్స్ కూడా హెల్తీ ప్రొడక్ట్స్ అనమాట. మరొక వీడియోలో నేను ఆ ప్రొడక్ట్స్ ఏంటి, ఒక్కొక్క ప్రోడక్ట్ ఏ విధంగా యూజ్ అవుతుంది, ఆ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా తెలియజేస్తా. కాబట్టి జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. మంచి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కంపెనీ అండి ఇది. హ్యాపీగా ఎర్న్ చేసుకోవచ్చు. ఇదండి ఈరోజు వీడియోలోని టాపిక్. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. టిల్ దెన్ జై హింద్.